హల్లెలూయా. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరట నిండు వందనాలు. లైవ్ లో వింటున్న వాళ్ళకు కూడా వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, సియోలో నుంచి మన ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. హల్లే హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వాళ్ళందరూ కూడా యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3-4 వాక్యాలు త్వరగా చదవండి. ఆల్రెడీ 1:25 అయిపోయింది. ఇప్పుడు 1 గంటకు ప్రారంభించాల్సిన వర్తమానం. వీరు గోనె పట్ట కట్టుకున్న వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, శ్రమయు హింసయు శిక్షయు దూషణయు గల దినం, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. మైకివ్వండి వారికి. పిల్లలు పుట్టవచ్చిరిని గాని కనుటకు శక్తి చాలదు. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభుకి మహిమ కలుగునుగాక. చెప్పాలి ఇంకా గట్టిగా. స్వరం ఎంతట్లా? స్వరం దాచిపెట్టుకుంటే ఉపయోగం ఏముంది? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వ్యక్తిగతంగా సిద్ధపరిచారు. దేవుని సన్నిధిలో గడిపితే ఆయన ఇచ్చే మాటలే సంఘానికి జీవపు ఊటగా పనిచేస్తాయి. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ సెన్హెరీబ్ అనబడినటువంటి ఒక రాజు, అష్షూరు దేశపు రాజు, అతడు సైన్యంతో వచ్చి యూదా దేశాన్ని చుట్టుముట్టిన సందర్భంలో సెన్హెరీబు రాజు ఒక లెటర్ రాసి, మన దేవుడైన యెహోవాను కించపరిచి మాట్లాడే మాటలు అందులో రాసి తక్కువ చేసి, యెహోవా దేవుణ్ణి తక్కువ చేసి రాసి, నీ దేవుడేమీ చేయలేడు. అంతకుముందు నేను యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు వారి దేవుళ్ళు కూడా ఏమీ చేయలేక వారు ఓడిపోయారు. వారి దేశాలు, వారి రాజ్యాలు నా స్వాధీనమైపోయాయి. అలాగే యెహోవా కూడా ఏమీ చేయలేడని ప్రగల్భాలు పలికి ఆ లెటర్ ఒకటి రాసి పంపించాడు, దేవుణ్ణి దూషిస్తూ. హిజ్కియా మాటలు మీరు నమ్ముకోబాకండి ఓ ప్రజలారా. వాడేం చేయలేడు. నేనే మీ అంజూరపు చెట్లు, మీ ద్రాక్ష చెట్లు, మీ అన్ని మీకు ఉండాలంటే, మీకు ఉండాలంటే నాకు సాష్టాంగ నమస్కారం చేయండి. నా సైన్యం గొప్పది, నా పవర్ గొప్పది, నా శక్తి గొప్పదని వాడు ఛాలెంజ్లు విసిరాడు. ఆ సందర్భంలో ఒక లెటర్ రాసి పంపించాడు. ఎవరికంటే హిజ్కియాకి. హిజ్కియా కొన్ని మాటలు చెప్పి తన దగ్గర ఉన్న పెద్దలను పంపించాడు యెషయా ప్రవక్త దగ్గరికి. యెషయా ప్రవక్త, మీరు బైబిల్ ఇక్కడ చదివితే కుదరదు, ఇంటి దగ్గర చదువుకోవాలి. చెప్పినప్పుడు రెఫరెన్స్ చదవాలి. ఇది క్రమం తీసి పక్కన పెడుతున్నారు మీరు. కరెక్ట్ కాదు. శ్రద్ధగా వాక్యం వినండి. ప్లీజ్ సీ ఆన్ మై ఫేస్ అండ్ లిసన్ వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ సేస్ యూ. దేవుడు నీకేం చెప్తున్నాడో అది విను. ఆమేన్. ఈ మాటలు తీసుకురావటానికి నిన్న మొన్న ఒక 2 రోజులుగా వ్యక్తిగత ప్రార్థనకి బయటికి వెళ్ళిపోయి తోటలో పడి, ఐబిల్జావతల తోటలు ఉన్నాయి, ఆ తోటలో పడి 4 గంటలు ఏడిసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడిపి వస్తున్నాం. నేను 2 రోజులు అయిపోయింది. ఈ రోజు వెళ్ళటానికి కుదరదుగా. మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూషన్ వెళ్ళిపోతాం. దేవునితో గడపటం అలవాటు చేసుకుంటే ఆయన యందున్న ఆ శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. When we spend with God, so we must understand what is the power of Holy Spirit. కొన్ని లేఖనాలు కూడా దేవుడు మనకి సర్వశక్తి అని బయలుపరుస్తాడు కూడా. He revealed the revelations when you spend the Holy Spirit, when you pray with the Holy Spirit. Hallelujah. దేవునితో గడుపుతుంటే ప్రత్యక్షతలు వస్తాయి, కానీ సోది మాటలు చెప్పడానికి నిలబడలేదుగా. ఏకీభవించండి అందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ లెటర్లో ఏముందంటే, నీ దేవుడైన యెహోవా ఏమీ చేయలేడు నన్ను అని చాలా తేలికైన మాటలు దేవుని గురించి దూషించి రాసి పంపించాడు. ఆ లెటర్ తీసుకెళ్లి యెషయా ప్రవక్తకి ఇచ్చారు వీళ్ళు పెద్దలు.
ఆ పెద్దలు వచ్చి యెషయాకిస్తే హిజ్కియా గారు ఇట్లా చెప్పమన్నారండి అని మీకు ప్రవక్తతో మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి. అది సందర్భం. ఆ సందర్భంలో పెద్దలు పలికిన మాట ఏంటో తెలుసా? ఆ మాటే మనం చదువు. అదే ఇంపార్టెంట్ విషయం. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలట్లేదు అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఈ పెద్దలు వచ్చి యెషయా ప్రవక్తతో చెప్పారు ఈ మాట. ఈ పెద్దలందరూ వచ్చి యెషయా ప్రవక్తతో చెప్పారు ఈ మాట. పిల్లారా మీరు గమనించండి, ఈ దినము శ్రమ శిక్ష దూషణ కలిగిన దినం. మనల్ని వాడు తక్కువ చేసి మాట్లాడాడు, మన దేవుడైన యెహోవాను తక్కువ చేసి మాట్లాడాడు. శిక్ష శ్రమ దూషణ కలిగిన దినం ఇది. యెషయా గారు పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదనే మాట పెద్దలు యెషయా ప్రవక్తకి చెప్పారు. యెషయా ప్రవక్త ఏంటి, దాని అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు అర్థమైంది, మనకు అర్థం కావాలి. అంటే మనము యుద్ధం చేయడానికి వెళ్ళే వారమే కానీ చేసే శక్తి లేదు మన దగ్గర. మన దగ్గర సైన్యం లేదు, సైన్యపు బలము లేదు. మనకు దిక్కు ఎవరంటే మనం ఆరాధిస్తున్న మన దేవుడే మనకు దిక్కు. హల్లెలూయా. మనకి ఇంకెవరో దిక్కు లేదు. యెషయా గారు మీరేం చేస్తారు ఇప్పుడు అని ఈ ప్రవక్తలు, ఈ యొక్క పెద్దలు ప్రవక్త అయిన యెషయాతో అంటారు. సరే, ఆ సందర్భం అక్కడ రాయబడి ఉంది, పక్కన పెడితే పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలట్లేదంటే దాని అర్థం ఏంటి? ఆత్మలో అభిషేకించబడటం, ఆత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మతో నింపబడటం, దేవునిచ్చే జ్ఞానాత్మతో నింపబడటం, దేవుడిచ్చే కృపతో నింపబడటం, ఇవే కదా దేవుడు కోరుకునేది. అంటే కనే శక్తి ఎవరికి లేదు? సంఘానికి, ఈ రోజుల్లో చాలా సంఘాలకి, చాలా మంది విశ్వాసులకి, మీరు కూడా కనే శక్తి చాలట్లేదు. అంటే దాని అర్థం ఆత్మ సంబంధమైన పిల్లలు ఈ పరిచర్యలో, ఈ సంఘములోకి విస్తారంగా రావటానికి, విస్తారంగా ఆత్మల రక్షణ కలగటానికి, ఆత్మలు రక్షించబడటానికి, నూతన ఆత్మలు రావటానికి, దైవ చిత్తం నెరవేర్చబడటానికి ఇక్కడ ప్రార్థన చేసి పిల్లల పుట్టడానికి వచ్చిన ఆ పనైతే జరిగింది. కానీ కనే శక్తి లేకుండా పోతుంది. కనే శక్తి ఎప్పుడు వస్తుంది? ఆత్మ సంబంధమైన పిల్లల్ని అంటే బలమైన ప్రార్థనతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మాగ్నితో అభిషేకించబడినప్పుడు, నువ్వు కృపతో నింపబడినప్పుడు, నీవు దేవుడిచ్చే జ్ఞానాత్మతో నింపబడినప్పుడు, ఆత్మతో నింపబడితేనే కదా ఆత్మ సంబంధమైన పిల్లలకు అనేది. ఏదో ఇద్దరో ముగ్గురు పరిశుద్ధాత్మ పొందితే, ఏదో 10 మంది పరిశుద్ధాత్మ పొందితే, పరిశుద్ధాత్మతో నింపబడితే అది సర్వసంపూర్ణత కాదు కదా. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. ఏకీపించండి ఆమెననే. ఏంటంటే సైలెంట్గా ఉంటారు ఏంటండి? ఏకీపించాలి, ఆమెననాలా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పు. మీకు వాక్యం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అర్థం కాకుండా నా మాట ఇంటి ఉపయోగం ఏముంది? ఒకసారి ఆత్మలో తీసుకోండి అన్నమాట. పరిశుద్ధాత్మతో సంఘములో ఉన్న వాళ్ళంతా నింపబడితే అప్పుడు ఆత్మ సంబంధమైన పిల్లల కంటానికి అవకాశం ఉంటుంది. అంటే అనేక మంది రక్షించబడటానికి సంఘము యొక్క బలం సరిపోద్ది. మరి ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా తయారవ్వాలంటే ముందు ఏం పొందాలి? ఆత్మశక్తి పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? ఆత్మశక్తి పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? ఈ ఆత్మశక్తి పొందాలంటే ఆదిమ సంఘములో ఉన్న వాళ్ళందరూ పొందారా అంటే పొందారు. ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మతోనూ, విశ్వాసముతోనూ, జ్ఞానముతోనూ, కృపతోనూ నింపబడ్డారు. వాళ్ళంతా అలా నింపబడ్డారు కనుక దైవ కార్యాలు వారి ద్వారా దేవుడు చేశాడు. హల్లెలూయా. సంఘానికి ఆరాధనకు వచ్చి కేవలం విశ్వాసిగా వచ్చి బైబిల్ తీసుకొని వచ్చి సమాబియ్యం తీసుకొచ్చి కానుకేదో అక్కడ వేసి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం లేదు. కానీ సంఘములో నుంచి శిష్యులు లేవాలి, సంఘములో నుంచి అపోస్తులు లేవాలి, సంఘంలోంచి మరి ప్రవక్తలు లేవాలి, సేవకులు లేవాలి, దైవజనురాలు లేవాలి, ప్రవక్తలు లేవాలి. అలా లేపబడాలి. దానికోసం కావాల్సింది ఏంటంటే ఆత్మ చేత నింపబడాలి. ఆత్మతో నింపబడిన సంఘములో నుంచి శిష్యులు లేస్తారు. హల్లెలూయా. ఆత్మలో నింపబడిన వాడు, ఆత్మ చేత నింపబడిన వాడి సంఘంలో శిష్యులుగా తయారవుతారు. అలా తయారైన వారే వారి వారి పిలుపుని, వారి వారి యొక్క ఆ స్థితిని అర్థం చేసుకుని దాన్ని బట్టి దేవుడు నన్ను ఇలా వాడుకుంటున్నాడని, వాడుకోబోతున్నాడని తలుస్తారు. ఒక పిలుపు, ఒక దర్శనం, ఒక విధానం, ఒక శిష్యరికం, ఒక నాయకుడి కింద ఉండటం, ఇవన్నీ బైబిల్ చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జరిగేవి. ఒక నాయకుడి కింద ఉండటం. హల్లెలూయా. వాక్యం నేర్చుకోవాలి. ఫలం ఊరికే రాదు, ఉపదేశం ఊరికే రాదు. సంఘముని విశ్వాసులుగానే ఉంచమని దేవుడు చెప్పలా. విశ్వాసులు శిష్యులు ఇవ్వాలి.
వెంబడించే ప్రతి వాడు నేను శిష్యుడిని శిష్యురాలని అంటే ఎట్లా? ఆ స్థాయి ఆ స్టాండర్డ్స్ రావాలిగా. హల్లెలూయా. ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా వారు ఆత్మ చేత నింపబడ్డారు. ఆమేన్. ఒకరోజు ఇట్లాగే యెరూషలేం సంఘంలో ఒక పరిస్థితి వచ్చింది. ఏంటంటే సంఘములకు అనుదినంగా అనేక మంది చేర్చబడుతున్నారు, విస్తారంగా చేర్చబడుతున్న ఆత్మ రక్షణ జరుగుతూ ఉంది. అయితే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టే పనిలో మునిగిపోయారు. పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళందరూ కూడా ఆహార పంచి పెడుతున్నారు. వాక్యం పోయింది, ప్రార్థన పోయింది. ఈ వచ్చే వాళ్ళకి ఇదే చేరతా కూర్చుంటే విస్తారమైపోతున్నారు. వాళ్ళకేం రెస్పెక్ట్ చేయడం ఎక్కువైపోతుంది, కానీ వాక్యం లేదు, ప్రార్థన తక్కువైపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లా. ఒకరోజు ఇట్లాగే పేతురు గారు నిలబడి, ఈ పని చేయటం మా వల్ల కాదండి, మేము అందుకోసం ఏర్పరచబడలేదు. మీలో ఆత్మ పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళని మా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టండి, వారిని మేము అభిషేకిస్తాం, ఈ పనికి వారిని మేము నిర్ణయిస్తాం అన్నారు. హల్లెలూయా. అంటే ఆహారం పంచి పెట్టడానికి కూడా ఆత్మతో నింపబడిన వాడే కావాలి సంఘంలో. ఏమిరా నువ్వెందుకు సహకరించవరా అంటే ఆత్మ లేదు. ఎందుకురా లేనిపోని తగులు పెట్టి భోజనాలు క్యాన్సిల్ చేయించావంటే ఆత్మ లేదు, ప్రేమ విందు లేదు. ఎందుకంటే వీరు సంఘానికి వస్తారు కానీ వీరు ఆత్మ పొందలేదు కనుక డివైడేషన్ చేస్తారు, వ్యతిరేక భావాలన్నీ సృష్టిస్తారు. ఈ మందంతా సైతాను మంది ఇది. హల్లెలూయా. అదే దేవుని బిడ్డలైతే ఏకత్వంకి వస్తారు. అదే దేవుని బిడ్డలైతే ఐక్యంగా ఉంటారు. అక్క, చెల్లి, తమ్ముడు అని పలకరించుకొని మరి ఏకత్వం కలిగి ఉంటారు ప్రేమ విందులో. హల్లెలూయా. హల్లెలూయా. ఏడుంది ప్రేమ విందు ఈ సంఘంలో? దులిపేసుకొని పోయి బ్యాచ్ తప్ప సహకరించే గుణం ఒక్కడికుందా? మీ రాజకీయాలకి మీ మీ హల్లెలూయా కొన్ని మాటలు మింగేయడమే మంచిది. ఆత్మతో నింపబడని వాడు విభేదాలు పుట్టిస్తాడు సంఘంలో. ఆత్మతో నింపబడిన వాడు ఐక్యతను చాటుతాడు. సంఘానికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని విని ఐక్యతగా ఉండాలి. ఆ ఐక్యత ప్రతి పనిలో కనపడాలి. In every situation, in every congregation, in every meeting, in every church meetings, in every online prayers also, we must be show our equity. మన ఏకత్వం ఏంటో ప్రతి కాంగ్రిగేషన్ లో ప్రతి పరిచర్యలో తెలియాలి. హల్లెలూయా. అరే ఆరాధన అయిపోయిన తర్వాత ఎవడు దారినాడు దుమ్ము దులుకొని పోయేవారం ఏంది సార్? అసలు ఇది ఎక్కడ సంఘం అండి? ఎందుకంటే సంఘంలో కొంతమందికి పరిశుద్ధాత్ముడు లేకపోవటం వలన వారు విభేదాలు సృష్టిస్తారు, ఆత్మ నడిపింపు ఐక్యతకు రారు. నేను అంటున్నాను ప్రియులారా, ఈ సంవత్సరం నుంచి సంఘంలో ఉన్న బిడ్డలందరూ ప్రతి పనిలో ఏకత్వంలోకి రావాలి. ఏకత్వం అంటే ఒకరినొకరు సహకరించుకోవటం, పంచుకోవటం. సంఘ సహవాసముల విషయాల గురించి నేను మాట్లాడితే కొంపల విషయాల గురించి కాదు. కొంపల విషయాలు సంఘానికి సంబంధం లేదు. ఏదైనా మీకు బాధకు సంబంధించిన విషయాలు నాతో పంచుకోవాలంటే 100% పంచుకోండి, మీకోసం ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఏకీపించట్లేదు ఎవరు, ఇట్లా కూడా ఏకీపించబోదు. నేను మాత్రం ఏం చేశాను, వాడబడేసి వెళ్ళిపోవడం తప్ప. చెప్పాల గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వీళ్ళు ఆత్మతో నింపబడితే ఆ నింపబడిన వాడు మీరు నా ఎదుగు తీసుకొచ్చి నిలబెట్టండి, మేము వారి కోసం ప్రార్థన చేసి ఆహారం పంచి పెట్టే పనికి ఆత్మతో నింపబడిన వారిని నియమిస్తాం అని అన్నారు. కెన్ యు రీడ్ ఇట్? ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 2వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఎంతమంది తెమ్మన్నాడు? 6గురు 7గురు? 7గురిని. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారు. హల్లెలూయా చెప్పండి. దేంతో నింపబడ్డారండి? ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడ్డారు. విజ్డమ్ అండ్ ద స్పిరిట్. చర్చికి వచ్చి ఊరికి వెళ్ళిపోవటం కాదమ్మా, వినండి, అలా కాదు. ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి. ఇలా నింపబడిన వారు యెరూషలేము సంఘంలో ఉన్నారు. వారి ద్వారా దైవ కార్యాలు జరుగుతాయి, వారి ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది, వారి ద్వారా దేవుని కార్యాలు సఫలమవుతాయి. హల్లెలూయా.
ఎందుకు అంటే వీరు ఆత్మతో నింపబడ్డారు కాబట్టి దేవునికి కనెక్ట్ అయి ఉంటారు. ఆయన కార్యములు అంటే చాలా ఆసక్తిగా ఉంటారు. వీడు ఎదిరిపోతున్నాడు, అటుపోతున్నాడు, ఇటుపోతున్నాడు, చెప్పిన మాట ఏంటలేదు, కనబడితే ఆడ పని చెబుతాడు. దొంగలు ఎవరు కొంతమంది ఉంటారు సంఘాల్లో దూరి ఏసు రక్తం వేజేయం. ఈ దూరిన వాళ్ళతో మనకేంటి పని? ఆత్మచేత నింపబడితే వాడు ఆహారం పంచిపెట్టడానికి అర్హుడు. సంఘములో ఉన్నటువంటి స్టాండర్డ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఆదిమ సంఘములో స్టాండర్డ్స్. సంఘ పరిచర్యలో సంఘ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇదే పని చేసిన ఆత్మతో నింపబడి చేయాలి. విభేదాలు కల్పించకూడదు, విభేదాలు పుట్టించకూడదు. ఆత్మతో నింపబడాలి. నింపబడిన వాడి ద్వారా దైవ కార్యాలు జరుగుతాయి. ఏమి సార్ నేనేమన్నానంటే, అసలు ఆహారం పంచిపెట్టడానికి ఆత్మతో నింపబడిన వాళ్ళు అవసరమైతే అసలు దేవుని పరిచర్యకు సంబంధించి, బల్లారాధన సంబంధించి, వాక్య పరిచర్యకు సంబంధించి, దయ్యాలు వెళ్ళగొట్టే విషయంలో, రోగాలు స్వస్థపరిచే విషయంలో ఎంత అభిషేకం కావాలి, ఎంత ప్రత్యేకత కావాలి, ఎంత అభిషేకించబడాలి, ఎంత సపరేట్గా ఉండాలి, ఎంత కృప పొంది ఉండాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ. ఐ నాట్ డిస్కరేజ్ యూ. నేను మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయట్లా. మీరు ఆ కృపలోకి రావాలంటున్నాను నేను. అంటే ప్రార్థించే సమూహం లేవాలి. ఇప్పుడు ఏకత్వం అంటే అందరూ కలిసి కూడుకొని ప్రార్థన చేద్దామని చేయమని ఎప్పుడో చెప్పాను. చెప్తే 2 రోజులు రాలా. ఆ తర్వాత 1 రోజు 2 రోజులు వచ్చారు. మధ్యలో మళ్ళీ త్వర పెట్టారు, మళ్ళీ వస్తున్నారు. అంటే సేవకుడి మాట మీద కానీ, దేవుని పని మీద కానీ ఆత్మతో నింపబడిన వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. అదేందన్నా, మేము చర్చకు వచ్చేవాళ్ళం, మార్మల్స్ మంది బాప్తిసం పొందారు, రొట్టె తీసుకున్నామన్నా, ఇదే చర్చికి స్టిక్ అయి ఉన్నామన్నా. నువ్వు స్టిక్ అయినా, ఎక్కైనా, ఫెవిక్విక్ అయినా ఎన్ని అనవసరం. ఆత్మతో నింపబడితే ఇక్కడ కూర్చొని దైవ కార్యాల కోసం ప్రార్థన చేయాలి. ఇది వేరే ఊరైనా రావాలి. హల్లెలూయా. ఎందుకంటే దైవ కార్యాల విషయంలో దేవుడు రోషంతో ఉంటాడు. నా కార్యములు ఆయన తన కార్యాన్ని రోషంతో చేయించుకుంటాడు. నువ్వు అడ్డుపడే వ్యక్తిగా ఉండాలి, సహకరించే వ్యక్తిగా ఉండాలి. ప్రభువా నువ్వు కార్యం చేయయ్యా, నన్ను నింపయ్యా. ఆత్మతో నింపబడితేనే దేవుని కొరకు నిలబడేది నువ్వు. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆత్మతో నింపబడాలి అనండి. చెప్పండి, గట్టిగా చెప్పట్లా, కొంచెం గట్టిగా. ఎలా నింపబడతా, ఎప్పుడు నింపబడతా, అసలు నింపబడేది ఎప్పుడు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి. దాన్ని నోరు మూసి అర్జెంటుగా దానికి బాప్తిసం ఏంటి? మారు మనసులు ఇద్దాను. పెంతెకోస్తు పండగ దినం ఫోన్కి బాప్తిసం లేదంటున్నాను. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు, పెంతెకోస్తు పండగ దినం ఒకటి వచ్చిందంటండి. ఆ దినమున అందరూ ఒక చోట కూడి ఉండిరి. హల్లెలూయా. అందరూ 120 మంది ఒక చోట చేరారండి మేడగదిలో. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండింది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అదుగదుగో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. చాలా మంది అంటారు ఆత్మదేవుడు క్రీస్తు మొదటి శతాబ్దంలో ఆగిపోయాడండి, భాషలు ఆగిపోయినాయండి, అన్నీ ఆగిపోయినాయండి, స్వస్థతలు ఆగిపోయినాయండి, అభిషేకం ఆగిపోయిందండి, అసలు ఏమీ లేవండి. ఎవడ్రా నీకు బాధ చేసింది పిచ్చోడా? భూమి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తేదీ నేను చెప్తాను. ఆయన ఎప్పుడు ఆగిపోయాడు తేదీ నువ్వు చెప్పరా? హల్లెలూయా. చెప్పమను. సంఘములో ఉన్న మీరందరూ, మిమ్మల్ని అందరినీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు తప్ప మీరందరూ ఆత్మ పొందాలి, మీరందరూ అభిషేకం పొందాలి, మీరు అన్య భాషలతో మాట్లాడాలి. అలా అయితే నేను నింపబడినట్లు. నేను చెప్పాలి ఆ మాట. యేసుప్రభువు చెప్పాడు. యేసుప్రభువే చెప్పాడు. ఏమని? బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏమని ప్రకటించాడు? నేను మీకు నీళ్లలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడన్నాడు. హోలీ స్పిరిట్ ఫైర్ బాప్టిజం ఇస్ హియర్. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఈ లోకములో దేవుడు నియమించాడు. నాట్ ఓన్లీ వాటర్ బాప్టిజం కాదు, అది ఒక సూచన. సంఘంలో చేర్చబడటానికి, పాపాలు క్షమించబడటానికి నిజమే.
కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా నువ్వు నింపబడాలి. యు మస్ట్ బి అనాయింటెడ్ ద హోలీ స్పిరిట్, ఫైర్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నువ్వు నింపబడాలి. నింపబడు. ఈ నింపబడిన సంఘాలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా దైవ కార్యాలు క్రీస్తు మొదటి శతాబ్దములో ప్రపంచం మొత్తానికి విస్తరించింది. హల్లెలూయా. మాట్లాడలేదు ఎవరు? గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఆత్మతో నింపబడితే దైవ కార్యాలు జరుగుతాయి. నింపబడకపోతే ఇంకేముంటది? ఏం జరగవు కదా. ఒక సేవకుడే ప్రయాసపడటం కాదు, ఆ సేవకుడు అమ్మడికి కొంతమంది పరిశుద్ధులు రావాలి, వెంట పెట్టుకొని సమర్పించుకొని రావాలి. ఏ పరిచర్య ఉందో, ఏ పరద్రం ఉందో, ఏ అవసరత ఉందో దాని కొరకు సమర్పించుకునే వాళ్ళు రావాలి. కొంపలమ్మటి ఎప్పుడు ఇంట్లోనే వంటగదులను సమర్పించుకోవటం కాదు. మీ సమర్పణ గొప్పది కాదని మేము అంటలా. హల్లెలూయా. కొంపలో వండటం మంచి సమర్పణ. బాగా స్టిక్ అయిపోయారు, మీకు వందనాలు. మీ సమర్పణ చాలా గొప్పది. కానీ అంతకు మించింది ఒకటి ఉంది. మరియా యేసు ప్రభు దగ్గర కూర్చున్న పని, దాన్ని మర్చిపోయి మార్త పరిచయం పెట్టుకుంటున్నారు చాలా మంది ఆడవాళ్ళు. కొంపల వంటి పని అంతా మాని ముందు చర్చికి వచ్చి ప్రార్థన చేయండి. రేపు మా ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. బాగా స్టిక్ అయిపోయారు మీ పనులకి. నేను దేవుని సన్నిధిలో పెనుగులాడుతుండే తోటలో ఉండి వ్యక్తిగతంగా ఆయన నాతో మాట్లాడుతూ, నేను ఈ సేవని ఆశీర్వదిస్తాను, ఘనపరుస్తానని చెప్పాడు. నేను అడిగింది ఏంటంటే ప్రార్థించే వాళ్ళు కావాలి అని అడిగాను. సౌండ్ రాల దేవుని దగ్గర నుంచి. ఇప్పుడు దాకా మాట్లాడిన ఆ ప్రభు ప్రార్థించే సమూహాన్ని లేవనెత్తన్నా. సౌండ్ రాలా. ఎందుకంటే నేను దేవుని స్వరాన్ని తోటలో విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ప్రభా, సంఘంలో మీరు ఇచ్చిన బిడ్డలు ఒక్కళ్ళు కూడా ప్రార్థన పరులు లేరా? ప్రార్థన విజ్ఞాపన యోధులు లేరా? ఏంటి ప్రభా మాట్లాడవంటి? సౌండ్ రాలా. బాధపడ్డా చాలా. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రార్థనా పరులుగా ఉండాలని చూడాలని కోరుకుంటున్నాడు. He wants to, you are the prayer warrior. God's want, you must become a prayer warrior. నువ్వు ప్రార్థనా యోధుడిగా మారాలి. అప్పుడు దేవుని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్తాం. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి జస్ట్ బయటకు వచ్చాడు పేతురు గారు. ఒక మాట చెప్పాడు ఏంటంటే, శిష్యులందరూ బయట ఉన్న జనం మొత్తం ఏదో రకంగా మాట్లాడుతుంటే, అయ్యలారా పొద్దుగూకి జామన్నా కాలేదు, ప్రవక్త అయిన యోవేలు చెప్పినట్టుగా ఈ రోజు అది నెరవేరింది. అంచె దినముల యందు మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. అది ఈ రోజు నెరవేరిందని అక్షరం ఒక్క రాని చేపలు పట్టుకునే పేతురు గారు ధర్మశాస్త్రంలో ప్రవచనాన్ని బయటి ఉటంకించి మాట్లాడుతున్నది పేతురా పరిశుద్ధాత్ముడా? చెప్పండి. ఒక్క అక్షరం రాదు రాయడం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు ప్రజలతో. అయ్యలారా పొద్దుగూకి జామైనా కాలేదు, మీరు ఏం మాట్లాడుతున్నారయ్యా? వీళ్ళు కొత్త మద్యంతో నిండబడలేదు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యోవేలు చెప్పిన ప్రవచనం ఇదిగో ఈ రోజు నెరవేరిందయ్యా. క్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉండగానే వాళ్ళ హృదయంలో పడవబడిన వాళ్ళై ఇప్పుడు మేము ఏం చేయాలి రక్షణ పొందాలంటే అని అడిగితే, మారు మనసు పొంది యేసుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చేసారు. 3,000 మంది బాప్తిసం ఇచ్చేశారు ఒక్క రోజులో. 3,000 మంది ఒక్క రోజులో బాప్తిసం పొందారు. పేతురు గారు రెండో ప్రసంగం చేశాడు. ప్రసంగానికి 5,000 మంది బాప్తిసం పొందారు. సంఘ పరిచర్య అలాగున ప్రారంభించబడింది. అంటే నింపబడితేనే అభిషేకం, నింపబడితేనే అభివృద్ధి, నింపబడితేనే అద్భుత కార్యాలు, నింపబడితేనే ఆత్మతో నింపబడాలి. If there is no Holy Spirit in you, you are not become a temple of God. హోలీ స్పిరిట్ లేకపోతే నువ్వు దేవునికి దేవాలయంగా మారలేవు. హోలీ స్పిరిట్తో దేవునికి దేవాలయంగా మార్చబడగలవు. విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఓకే, లెట్స్ గో టు రీడ్. ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసామో, ఈ 7 తీసుకొచ్చి పేతురు ఎదుట నిలబెడితే పేతురు గారు వాళ్ళని చూచి వారి మీద చేతులుంచి ఆ పనికి వారిని నియమించాడు. ఆ మాట చదవండి త్వరగా.
అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఎందులో ఉండాలంట? పాస్టర్ గారుల పని ఏందంట? కోంపల మాట తిరగమని ఉందా? ప్రార్థన చేసుకోమని ఉందా? మాట్లాడాలి. కొంతమందికి నేను మీ ఇళ్ళకి రావట్లేదని కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టుంది. మీరు ఫోన్ చేస్తే వస్తానని చెప్పాను. ఒక ఫోన్ కాల్ చేయడానికి పోనీ జియో కాల్ ఏమన్నా ఫ్రీగా లేకపోతే చెప్పండి, ఒక మెసేజ్ పెట్టండి, నేనన్నా కాల్ చేస్తా. మీకెంత పట్టుదల? మీకు మించిన పట్టుదల ఉంది నాకు. హల్లెలూయా. పాస్టర్ గారికి ఏ పని ఉండదు అనుకుంటా నేను వెళ్ళబడి కోళ్ళ తిరగటానికి. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? ప్రార్థనలో వాక్య పరిచర్యలో ఎడతెక్కకుండా ఉండాలి. ఏదైనా బాగా ప్రాబ్లం వచ్చిందా, సమస్య వచ్చిందా, ఫోన్ చేయి, పంపకొత్తా, ఇంటికి వస్తా, ప్రార్థన చేస్తా. రానని అల్లా రానన్నానండి, మాట్లాడండి. రానన్నానా? సపోజ్ మీరు ఇంట్లో ఉండరు, నేను వస్తానండి, వస్తా, బయలుదేరి వస్తా, మీ ఇంట్లో లేరు, నేను తిరిగి పోవాలా? ఈజ్ ఇట్ రైట్? ఎల్లమ్మడి తిరిగే కూడికి పెట్టుకున్నాను అనుకుందాం, కాసేపు పెట్టుకున్నాను అనుకుందాం, నేను వస్తా, మీరు ఎప్పుడు వస్తా? నాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తాను. నేను సాయంత్రం వస్తాను పలానా, నేను ఉండట్లేదు అయ్యగారు. ఏడికి పోతున్నావమ్మా? నేను లేనే అయ్యగారు, మీరు వస్తున్నారు అయ్యగారు, ఫోన్ చేస్తే లేరు. ఉన్నాం అయ్యగారు, రండి అంటే ఓకే. ఈ క్లారిటీ కోసమే ఫోన్ చేయండి, వస్తాను. నేనంత పట్టుదల మనిషి, నాకంటే మీరే అంత ఎక్కువ పట్టుదల మనిషిలాగా ఉన్నారు. సేవకుడు ఉండాల్సిన తీరు వాక్యంలో రాయబడింది. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. అలాంటి సేవకుడిని మీరు పిలిపించుకుంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం. కొర్నేలు పిలిపించాడా? కొర్నేని రమ్మని చెప్పాడా? మనుషులను పంపించాడా? లేకపోతే కొర్నేలు కొంపకెళ్ళాడా పీటర్ గారి దగ్గరికి? మనుషుల్ని ఇచ్చి అయ్యా రండి. అప్పుడు వచ్చే పద్ధతులు ఉంటాయి బైబిల్లో కొన్ని. సందాల కోసం తిరిగే బ్యాచ్ కొంతమంది ఉన్నారు సేవకులు, అందరినంటలా ఆ టైపు కాదు. అర్థం చేసుకోవాలి, ఇన్ని సంవత్సరాలు తెచ్చుకొస్తున్నారు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, సేవకుడు ఏంటి, ఈయన లక్షణాలు ఏంటి, ఈయన గుణగణాలు ఏంటి. ఈయన ఎంతో రోషంతో ఉంటాడు, ఏలాగే మనం కూడా ఉండాలి. అది ఆ క్వాలిటీ నేర్చుకో. ఆయన కూడా కొంపలు ముడుస్తూ ఖాళీ నుండి తిరుగుతున్నాడు, మా ఆత్మ నీ మీద పని చేయకూడదు. హల్లెలూయా. నేను మీకు ఒకటే చెప్పా, ఫోన్ చేస్తే కంపల్సరిగా వస్తాను అని. అవసరం లేకపోతే ఓకే, అవసరం ఉంటే చెయ్యి. కంపల్సరీగా వస్తాను, రాను అనలేదుగా, కంపల్సరీగా వస్తాను. అవతల పనులు ఉంటే వాటిని అడ్జస్ట్ చేయటమో, లేకపోతే ఇంకొక రోజు వస్తానమ్మా అని చెప్పటమో, ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. ఆమేన్. అది మ్యాటర్. మరి అది విషయం ఉంటేగా అసలు. దేవుని స్తోత్రం. నేను బాగా తెలుసుకున్నది ఒకటే, అదేంటంటే సేవకుడికైనా ఏ సేవకుడికైనా ఒక విలువ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది, అతని మీద ఒక అభిషేకం ఉంటుంది. డబ్బు కోసం పరిగెత్తేవాళ్ళు కాదు, కానుకల కోసం పరిగెత్తేవాళ్ళు కాదు. కొన్ని సమర్పణలు ఉంటాయి, ఆ సమర్పణ ప్రకారం ఉండాలి. దాన్ని విశ్వాసాలు అర్థం చేసుకోవాలి. ఆయన ఏంటి, ఆయన సమర్పణ ఏంటి, ఆయన ప్రార్థన ఏంటి, దేనికి. అలాంటి వాళ్ళు ప్రార్థనలో గడిపే సేవకుడు, నిత్యము దేవునితో గడిపే సేవకుడు మీ ఇంట్లో అడుగు పెడితే అది మీకే ఆశీర్వాదం. టాపిక్ డైవర్ట్ అవ్వకుండా పాయింట్లోకి వద్దాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడిన వాడు, అతడు దేవుని కొరకు ఒక మంచి సాధనంగా వాడబడతాడు. అసలు దేవుడే వాడుకుంటాడు. హల్లెలూయా. ఆమేన్. ఓకే, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వాక్యం ఏముంది చదవండి. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన ఎవరు? స్టెఫెను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. స్టెఫెను దేంతో నింపబడ్డాడు? గట్టిగా చెప్పండి అమ్మా. బిడ్డ మైకులో చదివింది వినపడలేదా? చెప్పండి అమ్మా. విశ్వాసముతోనూ
పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నాడంట. ఎవరు? స్టెఫెన్. సంఘానికి ఆరాధనకు వెళ్తున్నటువంటి స్టెఫెన్ ఒక విశ్వాసే. ముందు ఆ హిస్టరీ ప్రకారము ఆయన ఒక వంట మేస్త్రి. అతడు అంటే మంచిగా చేయగలిగిన సామర్థ్యం కలిగినోడు. కానీ పని అప్పగించేదాకా సైడ్గానే ఉన్నాడు, పని అప్పగించేదాకా పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ కాలములో అపోస్తులు చాలా మంది ఇలాగనే పిలుపులో ఉన్నా దేవుడు ఏ పిలుపుతో పిలుస్తాడని పిలిచేదాకా వారి పిలుపు కోసం దేవుడు పాదాల చెంత కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు మర్మంగా ఉన్నారు. ఎవరు? 7 మర్మంగానే ఉన్నారు. ఎప్పుడు బయటకు వచ్చారు? సమయం వచ్చేది బయటకు వచ్చారు. హల్లెలూయా. ఈ ఏడుగురిని పేతురు గారు చేతుల నుంచి అభిషేకించి ఆహారం పంచి పెట్టే పనికి నియమించాడు. సపోజ్ 1-2 సార్లు కూర అడిగాడు అనుకుందాం, 3వసారి కూడా వేసి ఓపిక ఉండాలి. ఆడి ఇస్తరాలు తీయలేదు. హల్లెలూయా. నువ్వే పోయి తీయాలి. నేను అంటున్నాను, ఆత్మతో నింపబడిన వాడు నేల మట్టుకు తగ్గించుకుంటాడు. నేల మట్టుకు. ఆమేన్. లేకపోతే లేదు. ఆత్మతో నింపబడండి. ఆదిమ సంఘం ఆత్మతో నింపబడ్డారు, కృపతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, జ్ఞానంతో నింపబడ్డారు. జ్ఞానం కూడా ఎందుకు అవసరం? ఆత్మ ద్వారా వచ్చే జ్ఞానం. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, అసలు మాట్లాడాలో వద్దా అనేది కూడా ఆత్మదేవుడే తెలియజేస్తాడు. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గిఫ్ట్. అంటే ఈ జ్ఞానం ఒక వరం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్ముడి ద్వారా వస్తుంది. అంటున్నానని కాదు, కానీ సందర్భం వచ్చింది కానీ చెప్తాను. ఇక్కడ నేను బలిపీఠం మీద ప్రార్థన చేస్తూ ఉంటాను. కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు వెనక. అక్కడికి వచ్చి ఏమనుకోబాకండి, ఏమనుకోవద్దు. ఇంత బాగా స్టోరీ చెప్తే అట్ట ఇక్కడ అలా చెప్పాలి. కొంచెం అయ్యగారితో మాట్లాడాలంటే కొంచెం వెయిట్ చేసి ఉండండి. కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. మిగతా వాళ్ళు వెనక ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వారిని త్వరగా ప్రార్థన చేసి పంపించేయచ్చు. మిగతా మీ బాధ, మీ యొక్క ఇబ్బంది ఏదైనా ఉంటే అప్పుడు కొంచెం వివరంగా తీరిగ్గా మాట్లాడు. ఇంకొంచెం 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొని. హల్లెలూయా. అర్థమవుతుందా? దీన్ని ఎప్పటి నుంచి నేను సరి చేయాలనుకుంటున్నా, ఎప్పటికప్పుడు అయిపోతుంది. కొంతమంది సింపుల్గా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. కొంతమంది బాధ ఉంటుంది, చెప్పుకోవాలి అయ్యగారు కంటే. అప్పుడు నేను వింటాను, కానీ మీరు చెప్పినంతసేపు మిగతా వాళ్ళు కూడా వెనక ఆగిపోతుంటారు. అది లేట్ అవుతుంది. జ్ఞానంతో చేసే పని అది. ఏంటది? కొంచెం 5 నిమిషాలు ఉండమ్మా, వాళ్ళకు కూడా ప్రార్థన చేసి అప్పుడు మీ బాధ ఏంటని నేను చెప్తాను. నేను అలా చెప్పినప్పుడు మీరు ఫీల్ అవ్వకూడదు. ఆత్మతో నింపబడితే ఫీలింగ్ అవుతుంది. హల్లెలూయా. అయ్యగారు అసలు మన బాధ వింటలేదంటానికి ఈ బలిపీఠం దగ్గరే బాధ నిండే టైం కాదు కదా. మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారుగా, వాళ్ళందరికీ కూడా అలా అని పంపించాలిగా. తొందరగా పరిగెత్తే టైంలో బీపీలు, షుగర్లు ఉంటాయి కదా మ్యాటర్. హల్లెలూయా. వచ్చి ఇంటికి వెళ్ళి పిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద ఎవరో ఒకళ్ళు కొంపలతో భోజనాలు పెట్టే వ్యవహారం ఉంటుందిగా. అది హడావిడికి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు సీడీ ఓపెన్ చేసి, రీల్ ఓపెన్ చేసి నువ్వు అన్నీ మాట్లాడుతున్నావు. దయచేసి దేవా నీకు స్తోత్రం, నేను మిమ్మల్ని చెప్పొద్దంట్లా, చెప్పండి, 100% వింటాను, ఓపిక ఉంది నాకు, సాయంత్రం 5 దాకానే వింటాం. కానీ వెనకున్న వాళ్ళ ముందు ప్రార్థన చేయించుకొని కొంచెం నువ్వు మాట్లాడేది ఉంటే పక్కనుండు. అయిన తర్వాత అప్పుడు ఏంటమ్మా చెప్పని అడుగుతా. ఎంతసేపు మాట్లాడతావు నీ ఇష్టం, మంచినీళ్ళు కూడా తాగను నేను అవసరమైతే. అంటే హోలీ స్పిరిట్ మనకి ప్రతి విషయంలో జ్ఞానంతో నడిచేటట్టు నేర్పించాలి. ఆయన నేర్పిస్తాడు. ఇదొక్కటే కాదు, మీ జీవిత శైలిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇది చేయమంటున్నాడా, ఇది వద్దంటున్నాడా, ఇది జ్ఞానంతో ఉన్న మాటేనా, ఇప్పుడు మనం మాట్లాడచ్చా, ఇప్పుడు చెయ్యొచ్చా, ఇప్పుడు ఏంటి విషయం అనేది ఉండాలి. ఒక నడిపింపు ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ఆత్మచేత నడిపించబడాలి. ఆమేనని చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే విషయం ఏదైనా ఉంటే ఒక 5 నిమిషాలు పక్కన నిల్చుకొని అందరూ అయిపోయింది వింటా. ఎంతసేపు అయినా వింటా. మీకోసమేగా నేను ఉంది. హల్లెలూయా. మీ బాధలు వింటా, మీ సమస్యలు వింటా, మీకోసం ప్రార్థన చేస్తా. నువ్వు చెప్పినా చేయకపోయినా చేతనే ఉంటా. అది నా పనే అది. హల్లెలూయా. చిన్న సవరణ అన్నమాట. ఏంటంటే ఆత్మతో దైవ జ్ఞానంతో నింపబడి ఇలాంటి ఆలోచించండి అంటున్నాను. అంతే, వేరే విషయం కాదు. ప్రేమతోనే మీకు ఈ విషయం చెప్తున్నాను, కానీ మాట కరుకుగా ఉంటుంది అంతే. హల్లెలూయా. మరి ప్రేమ కనపట్లేదంటే నాకేమో యాక్టింగ్ రాదు. దేవుని స్తోత్రం. అమ్మా సంగమా,
నేను ఎంత ప్రేమమైందో మీకు తెలుసా? ఈ మాటలు, పాయసం మాటలు మన దగ్గర రావు. ఏంటి ఆ ఉన్నదేదో మనం మొహం మీద చెప్పటమే. దానివల్ల కొంచెం మనం ఈ వ్యవహారం అంతా కఠినమైన వ్యవహారం లాగా ఉందని కొంచెం చాలా మంది ఇదవుతూ ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఎక్కువసేపు ప్రార్థన చేస్తుంటా. విరోధమైన వాళ్ళ గురించి 2 చేతులు ఎత్తుతా ఎక్కువసేపు. అది నా గురించి ఘనత చెప్పట్లా. దైవ జ్ఞానము కొంచెం కలిగిన వాళ్ళల్లో ఇలాంటి గుర్తులు ఉంటాయి. అదిగో లిమిట్గా మాట్లాడటం, లిమిట్గా ఉండటం, జ్ఞానంతో మాట్లాడటం, ఇప్పుడు ఏది మాట్లాడాలి, ఇప్పుడు ఏది మాట్లాడకూడదు, ఈ విషయం ఈ సమయంలో చెప్పచ్చా లేదా, అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఎలా ప్రవర్తించాలో సంపూర్ణ జ్ఞానంతో నింపుతాడు. ఆమేన్ చెబుదామా? జ్ఞానం అవసరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8 verse 14, 15, 16. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలు విని. ఇవాళ మీకు లేట్ అయింది, కన్ఫర్మ్ చేసుకోండి. 3 అయిపోతే చెప్తున్నా. తల్లి మళ్ళీ చదువు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. అది మ్యాటర్ ఏందంట? ఆ చివరి చెప్తావేంటి తల్లి? ముంబై పైదంతా వదిలేసి సమరీలో ఉన్న జనం, చూడండి, సమరీలో ఉన్న జనం అంట బాప్తిసం పొందారంట. బాప్తిసం ఇచ్చాడు, ఫిలిప్పే బాప్తిసం ఇచ్చాడు. ఆ సంగతి సంఘం యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలిసింది. సమరయుల్లో ఉన్నటువంటి వారు ఆ రోజులు సమరయుల్ని వెలివేసిన జనాంగం చూసేవాళ్ళు. ఎవడు పోయేవాడు కాదు, ఎవడు మాట్లాడేవాడు కాదు. ఎవరో కూడా అసలు ప్రభు అంటే కానీ అసలు వాళ్ళ మార్గాల్లో కానీ ఇళ్లలో కానీ పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారని. పేదలైన వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. కానీ వాళ్ళు రక్షణ పొందారని యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలిసింది. రక్షణ పొందారని యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలకు తెలిసింది. అయ్యా అక్కడ వాళ్ళు బాప్తిసం పొందారంట కదా, పేతురు ఇట్రా, యోహాను ఇట్రా అని అపోస్తలులు వాళ్ళు, యేసు ప్రభు శిష్యులు, వాళ్ళ మీద ఉన్న పెద్దలు పిలిస్తే వచ్చేసారు. చెప్పండి అయ్యా, ఏం చేయమంటారు? ఏం లేదు, యెరూషలేము సమీపంలో సమరయులు ఉన్నారట, సమరయుల బిడ్డలు బాప్తిసం పొందారట, మీరు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసిరా పొండి అన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారో లేదో అడగండి. అంటే విశ్వసించిన వాడు, రక్షించబడిన వాడు పైనుండి పరిశుద్ధాత్మ పొందటానికి నిశ్చయముగా ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. అభిషేకంతో నింపమని అడగాలి. లేదా అయ్యా నీవు మా మీద చేతులుంచి అయ్యా అయ్యగారు మేము పరిశుద్ధాత్మ పొందుతాం అని ఏనాడైనా అడిగారా సంఘంలో ఉన్నవాళ్ళు? ఒక్క ఉపవాసం పరిశుద్ధాత్మ పొందుటని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేవలం పరిశుద్ధాత్మతో నింపబడాలి అని ఆశతోనే ఉపవాసం ప్రార్థన చేసుకోవడం ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేర్చుకోండి, ఉపదేశాన్ని నేర్చుకోండి. అదేంటంటే ఇక్కడ ఈ సమరయులు కేవలం బాప్తిసం పొందారు. ఈ పేతురు యోహాను గారు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కలుసుకున్నారు. అయ్యా మీరంతా బాప్తిసం పొందారా? అవునండి బాప్తిసం. మరి మీరు పరిశుద్ధాత్మ పొందారా అంటే పరిశుద్ధాత్మ పొందలేదండి, అసలు ఆ మాట మేము వినలేదు. ఇలా రండి అని చెప్పి వాళ్ళందరినీ మోకరింపజేసి పేతురు గారు, యోహాను గారు వాళ్ళ మీద చేతులు ఉంచగా వాళ్ళు పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దే విల్ ఫిల్ ద హోలీ స్పిరిట్. అన్య భాషలతో మాట్లాడు. ఇక చూడండి, నింపబడటం మొట్టమొదటిగా ఎలా? ఫస్ట్ పని చెప్పి నింపబడటం ఎలా? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అలా నింపబడిన వాళ్ళు పరిచర్యకు వచ్చారు. సంఘంలో భోజనాల పరిచర్య దగ్గర ఉన్నారు. అభిషేకంతో నింపబడిన వాళ్ళు ఫస్ట్ అది. రెండోది ఏంటి? ఆత్మతో నింపబడ్డారు మేడగదిలో. మూడోది ఏంటి? చేతులు ఉంచటం వలన నింపబడ్డారు. హల్లెలూయా. అపోస్తలులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ద్వారా ఏంటయ్యా ఉపయోగం అంటే వారు దేవునికి, సంఘానికి, పరిచర్యకి ఆశీర్వాదకరంగా మారతారు. నింపబడితేనే దేవుని కోసం, దేవుని కార్యాల కోసం ఆసక్తి కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 16-17. ఒక బ్యాక్ ఇంకో బైక్ ఉన్నానా? ఇతడు
ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. తర్వాత నేను చెప్పేది వినండి. వాక్యం చదవటం అయిన తర్వాత నేను చెప్పేది వినండి బిడ్డ, కొంచెం వినండి అమ్మా. హల్లెలూయా. పౌలు గారు దేవుని యొక్క దర్శనం తర్వాత కళ్ళు పోయినాయి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు 3 రోజులు ఉపవాసం ఉండి. ప్రభా నీ సంఘాన్ని ఎంత హింసించాలని పశ్చాత్తాపడతాడు. ఆ 3 రోజుల ఉపవాసంలో అననీయ అనబడిన ఒక సేవకుడు వచ్చి ఇతని తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం దర్శనంలో పౌలు గారు చూశాడు. చూసిన దాని గురించి ఇక్కడ ఎక్కడో ప్రార్థన చేసుకున్నాడు అననీయ. ఆయన దగ్గరికి దేవుడు వెళ్ళి మాట్లాడుతూ, బాబు అననీయ, నువ్వు వెళ్ళి సౌలు ప్రార్థన చేసుకున్నాడు 3 రోజులు ఉపవాసం ఉండి, నువ్వు వెళ్ళి అతని తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయి అని చెప్తే సరే వెళ్ళాడు. వెళ్ళి అతన్ని దర్శించి అతని మీద సౌలా, సహోదర, దృష్టి పొందు అంటే చూపు పొందు అని ప్రార్థన చేతులు పెడతంతోటి గుడ్డి కళ్ళు ఏదైతే ఉందో బ్లైండ్ అయిపోయిన కళ్ళు అప్పటికప్పుడే స్వస్థపరచబడి చూడటం మొదలు పెట్టాడు. పౌలు గారికి సంపూర్ణ స్వస్థత దేవుడు కలుగు చేశాడు. ఆమేన్. అని చెప్పండి అందరూ. ఇప్పుడు సౌలు గారు ఏమయ్యాడు? పౌలుగా మారాడు కదా. పౌలు మారడానికి ముందు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అంటే పరిశుద్ధాత్మతో అతన్ని నింపటానికి ఎవరు వచ్చారు? అననీయ వచ్చి చేతులొచ్చి, సౌలా, సహోదర, దృష్టి పొందము, నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అని అన్నాడు. హల్లెలూయా. అంటే సౌలుని పరిశుద్ధాత్మతో దేవుడు నింపాలి అని చూశాడు. ఇప్పుడు నింపబడకుండా ఇంత ప్రయాస, ఇన్ని కష్టాలు పడగలడా దేవుని కోసం? అంటే ఏ వ్యక్తి అయినా క్రీస్తు కోసం శ్రమ పడాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వించబడాలన్నా, శ్రమలు ఎదుర్కోవాలన్నా, కష్టాలు ఎదుర్కోవాలన్నా, రోగాలు భరించాలన్నా, వచ్చే ప్రాబ్లమ్స్ అని ఎదుర్కోవాలన్నా ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడాలి. నింపబడిన వాడు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. హల్లెలూయా. నింపబడిన తర్వాత సేవ ఆసియా ఖండం మొత్తానికి విస్తరించింది. హల్లెలూయా. ఆసియా ఖండం మొత్తం. ఆ తర్వాత చాలా చెప్పాలి కానీ ఒక మాట పౌలు గారి గురించి చెప్తాను. ఆయన సేవకి రోమా ప్రభుత్వ సైనికుడు ఉన్నాడంటే మంచి ఫిట్గా ఉంటేనక పెట్టుకునే సైనికులుగా ఉండేది. మాట్లాడరే, ఫిట్గా ఉన్నాడు. ఎంత ఫిట్గా ఉన్నాడో సేవలకు వచ్చిన తర్వాత చనిపోయే సమయానికి అతను అంతా కూడా ఎలా అయిపోయాడు తెలుసా? చనిపోయాడంటే ముసలితనం అని, మరీ ముసలితనం అని రాలేదు. కొంతకాలం బాగా సేవ చేసిన తర్వాత అక్కడ రాళ్లతో కొట్టబడి, పిడిగుద్దులు తిని, శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, రకరకాల బాధలు అనుభవించి ఒకలాంటి వ్యక్తిగా మారి పౌలులాగా చూసి గుర్తుపట్టే అంత పౌలు పోలికలు లేవు. అట్లా అయిపోయాడు దేవుడు ప్రభు కోసం. అలాంటి పరిస్థితులు అంటే ఆత్మతో నింపబడిన వాడు పానార్పణంగా సజీవంగా తన శరీరాన్ని బలిపీఠం మీద పెట్టగలరు. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ మీకు క్రీస్తుని గురించిన మూలోపదేశం చేయాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లెట్స్ గోయింగ్ టు కంప్లీట్. నేను ముగిస్తాను కానీ ప్రభువుని గురించి ఒక మాట చెప్తాను మీకు. ఆత్మతో నింపబడిన వాడు సంఘానికి ఉపయోగపడతాడు. ఆత్మతో నింపబడిన వాడు దేవుని సేవ బలంగా చేయగలుగుతాడు. ఆత్మతో నింపబడిన వాడు విశ్వాసంతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడతారు. వాళ్ళు ఏది చేసినా దేవుడు సఫలీకృతం చేస్తాడు. అంటే ముందు ఆత్మతో నింపబడటమే ప్రాముఖ్యం. హల్లెలూయా. ఓకే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దృష్టికి వస్తే మనము ఆత్మ సంబంధమైన పిల్లల్ని కలలేకపోతున్నాం కానీ ఆత్మ సంబంధమైన పిల్లల్ని కంటానికి కావలసినంత ప్రార్థనా శక్తి కావాలి. విజ్ఞాపనాత్మతో నింపబడాలి. అలా మనం చేస్తూ ఉంటే సర్వశక్తి గల దేవుడు మన ద్వారా కనే శక్తిని, ఆత్మలను సంపాదించే శక్తిని దేవుడు కలుగు చేస్తాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అందులో యేసు ప్రభువు తన దేహాన్ని ఎలాంటి విషయాలకి సమర్పించాడు? ఈరోజు నువ్వైనా నేనైనా మన శరీరాన్ని, మన ఆలోచన, మన విధానాన్ని దేనికి సమర్పిస్తున్నావు? యు మస్ట్ కంపేర్ ఇట్. పోలిక చేసుకోండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు అయితే తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని చేయడానికి వచ్చాడు. హల్లెలూయా.
యూ మస్ట్ బి రీడ్ దట్. యోహాను గ్రంథం, యోహాను సువార్తలో ఉంటుంది. అది ఏంటంటే, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చానంట. అంటే యేసయ్య తన ఇష్టాన్ని బలిపీఠం మీద పెట్టేశాడు. హలో హలో యేసయ్య తన ఇష్టాన్ని బలిపీఠం మీద పెట్టాడు. దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో చాలా మంది తమ ఇష్టాలే ప్రాముఖ్యంగా ఎన్నుతున్నారు కానీ దేవుని చిత్తాన్ని ఎరగట్లేదు. యు మస్ట్ బి నో ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగి పనిచేయాలి. నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. తన ఇష్టాన్ని బలిపీఠం మీద పెట్టేయటం అంటే అక్కర్లేదు అనుకోవటం, తండ్రి చిత్తాన్ని చేయాలనుకోవటం. ఇలాంటి కమిట్మెంట్ ఈ రోజుల్లో సంఘానికి అవసరం. ఒక సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా ఇలాంటి సమర్పణ కావాలి. అండ్ సెకండ్ థింగ్, యేసయ్య తన సంతోషాన్ని బలిపీఠం మీద పెట్టాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో యేసు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపనలు యాచనలు తండ్రికి సమర్పించి అంగీకరించబడ్డాడంట. హల్లెలూయా. భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నాడు కదండి. తండ్రి దృష్టిగా ఆయన అంగీకరించబడాలంటే కన్నీళ్లతో, రోదనతో, మహా విజ్ఞాపనలు యాచనలు చేసి తండ్రికి అంగీకారం అయ్యాడంట. హల్లెలూయా. అంటే ఒక్కొక్క విశ్వాసి ఈ రోజుల్లో యేసుని ఆధారంగా తీసుకొని మనము చేయాల్సినంత ప్రార్థన, విజ్ఞాపనలు, మహారోదన చెయ్యాలి. ఇప్పుడు ఆ తోటలోకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తున్నాను, సంతోషంగా మీరు మోటివేషన్ అవుతారని. గొప్పలు కాదు, కొంచెం స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ఈడ కుదురుతుందా? 10 మంది వస్తారు, ఏం జరిగిందని. అది అక్కడ ఎవడు అడిగేవాళ్ళు, దేవుని స్తోత్రం. ఎవరి స్వరమెత్తి అయ్యా 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 నా అభిషేకం మండిపాటమే రక్తం ఇచ్చి అది చేసుకోండి. కొండ మీదకి వెళ్ళిపోండి, ఇసుకలోకి వెళ్ళిపోండి. హల్లెలూయా. మేమున్న ప్రాంతానికి రావద్దు. హల్లెలూయా. యేసయ్య తన సంతోషాన్ని ఎవరి కోసం పెట్టాడు? తన ఆలోచనలు, తన సంతోషం అవి నెరవేర్చుకుంటా ఉండటానికి యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది విషయం? యేసయ్య తన శరీరాన్ని బలిపీఠం మీద పెట్టాడు. నాన్న వాటికి ఈ పెట్టావా నాన్న? రిసీవర్స్ పెట్టావా? కట్ అవుతుంది వాయిస్. రిసీవర్స్ లేవనుకుంటాను. మరి ఎందుకు రావట్లేదు సరిగా? చెప్పు. యేసయ్య తన శరీరాన్ని బలిపీఠం మీద పెట్టాడు. యేసయ్య బలిపీఠం మీద అంటే ఇష్టాలు చంపుకోవటమే బలిపీఠ అనుభవం, సమర్పణలోకి రావటమే బలిపీఠ అనుభవం. అంటే శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటానికి, శరీరం సుఖపడటానికి ఆయనేమి పాపుల్లో చేరిన వాడు కాదు. కానీ అయినా కానీ తన దేహాన్ని బలిపీఠం మీద పెట్టేశాడు. అంటే ఈ దేహము నా కొరకు కాదు, ఈ దేహము దేవుడు నాకు అమర్చింది ప్రజలను రక్షణ మార్గం వైపు నడిపించడానికి, ఈ దేహమందు శిలువ శ్రమలను అనుభవించడానికి అని తన ఇష్టాలు కానీ తన సుఖాలు కానీ నెరవేర్చుకోకుండా వీటన్నిటిని శరీరం అంతా తీసుకెళ్లి బలిపీఠం మీద ఒక సమర్పణగా పెట్టేశాడు. నా దేహం దేవుని ప్రజల కోసమే అని. హల్లెలూయా. హి విల్ బి కమిట్ his flesh to all the nations. ఆయన తన శరీరాన్ని ప్రజలందరి కోసం చేశాడు. హల్లెలూయా. అండ్ మనుష్యుల నిందలను యేసయ్య భరించాడు. మరి నువ్వు నేను ఒక్క మాట అంటే పాము తోక దగ్గర బుస్సని లేస్తావు. నువ్వు ఎవరన్నా నీ మీద అన్నారా? కొని నువ్వేం తప్పు చెప్పిన నిందలు అన్నారంటే సరే, నీ కోపం రావటం సహజమే. కొంతమంది నిందలు భరించలేదు. ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు మొన్న 3 రోజుల క్రితం. పెట్టి, పాస్టర్ గారు నువ్వు చెప్పుడు మాటలేని మమ్మల్ని తీసేసావు మినిస్ట్రీలో నుంచి, అసలు నేను ఉపవాసమే కాదు, నువ్వు ఉపవాసం అన్నా నీ ప్రార్థన దేవుడు వెళ్ళు అన్నా. ఆ మెసేజ్ చూసి నేనేమనుకోవాలి? ఓర్మని ఆడవాళ్ళ సత్యమేదో మనకు తెలిసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆమె ఇప్పుడు మన సేవలో కొంతమంది వచ్చారు పోయారు.
ఈ ఉపదేశంలో, ఈ స్టాండర్డ్స్లో, ఈ పర్ఫెక్షన్ విధానంలో నిలవలేరు. ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది సేవకుల్లో. ఆగిపోయినోడి సంగతి నాకెందుకు? మీకు ఏమైనా లెక్క చెప్పాలి చెప్పండి. నేను మీకు ఏమైనా లెక్క చెప్పాలా? ఆగిపోయిన సేవకుల గురించి మీకు ఏమైనా నేను లెక్క చెప్పాలా? మిమ్మల్ని అడిగి నేను జాయిన్ చేసుకున్నానా? ఒకవేళ రెస్పాన్సిబిలిటీగా చెప్పాల్సిన భారం ఏదో, బాధ్యత ఏదైనా ఉంటే నేను దేవుడికి చెప్పాలి, లేదా పెద్దమ్మ గారికి చెప్పాలి, లేదా పాస్టమ్మ గారి చిన్నమ్మ గారికి చెప్పాలి. డిస్కషన్ అది కూడా, పర్మిషన్ కూడా కాదు, వాళ్ళ పర్మిషన్ కూడా అడగలం, డిస్కషన్ చేస్తాం. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, నిలవరు. మన మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులు ఎందుకు వచ్చి నిలవంటే, ఉపవాసం. నాకు సేవకుడు అన్నాడు, వరప్రసాద్ ఆయన, వాళ్ళు ఏమన్నారు తెలుసా? మన ప్రార్థన చూసి, మా వల్ల కాదయ్య, సేవకులే, సంఘాలు ఉన్నాయి, మా వల్ల కాదయ్య గారు, ఈ ప్రార్థనలు మేము చేయలేదు, మాదంతా కుర్చీ బ్యాచ్ అన్నారు. అంటే కుర్చీలో కూర్చుంటాం హాయిగా, మంచిగా వాక్యం వింటాం, టీ తీస్తాం, టీ తాగుతాం, కాఫీ తాగుతాం, టిఫిన్ భోజనం తింటాం, డబ్బులు ఇస్తే తీసుకుని పోతాం, అది మా బ్యాచ్ అని చెప్పకనే చెబుతున్నాడు. మేము కుర్చీ బ్యాచ్ అయ్యగారు, నేనంటే మా శాప బ్యాచ్ అయ్యగారు. ఏ బ్యాచ్? వాకాళ్ళే హల్లెలూయా, కన్నీరే హల్లెలూయా. ఈ సమర్పణలో ఉండటం చాలా కష్టం సార్. ఏళ్ళు పోతారు, వాళ్ళ గురించి మీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు అడిగితే ఏమైందన్నంటే ప్రేమతో చెప్తారు. హల్లెలూయా. ఇంకెంతకంటే మంచి మంచి వాళ్ళని, సమర్పణ కలిగిన వాళ్ళని దేవుడే నడిపిస్తాడు. నడిపించకపోయినా దేవుడు నా గర్భాన పుట్టించినటువంటి పిల్లలే ఈ సేవను నడిపిస్తారు. నా తండ్రి అయిన దేవుడే సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లా. హల్లెలూయా. ఒకవేళ ఈ విషయంలో కూడా నా పిల్లలు ఒకవేళ లోబడకపోతే, పెరిగి పెద్ద అయిన తర్వాత బుద్ధి కుశలత అంతా కూడా ఎలా ఉంటుందో ఎప్పటికీ తెలియదు కనుక, అన్నగారు అప్పుడు 70 మాటలు చెప్పాడు, ఇప్పుడు ఏమైంది చూడనే వాళ్ళు కూడా, నాలుక ఖర్చుకునేటట్టు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఒక మాట చెప్తున్నా, ఏంటంటే ఒకవేళ వాళ్ళు సరిగా లేకపోయినా దేవుడు ఎవరో ఒకరిని మినిస్ట్రీని నడిపించడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. అసలు ఆ విషయంలో దిగులే లేదు నాకు. హల్లెలూయా. కాబట్టి వచ్చేవాడు డబ్బు చూసి వచ్చేవాడు, నేచే సహాయం చేసి వచ్చేవాడు ఎందుకు సార్? అన్నా, నీ దర్శనాన్ని నేను మోస్తాననేవాడు రావాలి, దర్శనాన్ని మోసేవాడు రావాలి సార్. డబ్బులు మోసుకెళ్ళేవాడు కాదు రావాల్సింది. క్వాలిటీ ఏంటో అన్నం మొత్తం పట్టుకొని అక్కర్లేదు సార్, కొంచెం చూస్తే తెలిసిపోద్ది. అయినా ఎందుకు కొనసాగిస్తూ ఉంటామంటే, పనిలే పోషించబడుతున్నారుగా పని అని వదిలేస్తూ ఉంటాం. అసలు విషయం తెలియదు చాలా మందికి. ఇక్కడ మనం వినాల్సింది అంటే, యేసు ప్రభు వారికి ఉన్న ఆ సమర్పణలే మనకి ఉంటే, అప్పుడు మనం దేవుని రాజ్యంలో శ్రేష్టమైన బహుమానాలు పొందుతాం. యేసే తన సంతోషాన్ని పక్కన పెట్టాడు, యేసే తన ఇష్టాన్ని బలిపెట్టి మీద పెట్టాడు, తన శరీరాన్ని బలిపెట్టి మీద పెట్టాడు, నిందలన్నీ సహించాడు, యేసయ్య బంధాలన్నీ సమర్పించాడు. యేసయ్య ఏం సమర్పించాడు? బంధాలు. చెప్పండి అమ్మా. ఏంది ఇంకా డల్ అయిపోతున్నారు మీరు? మిమ్మల్ని చూస్తే నాకు నేను డల్ అయిపోతున్నాను. ఏది అటు ఉద్యమం ఉండదు కానీ చెప్పు, ఏం సమర్పించాడు? రిలేషన్స్ని. ఒకరోజు యేసు క్రీస్తు వారు ఇలాగే వచ్చిన జనం మొత్తానికి సువార్త చెప్తూ వారిని దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తుంటే, తల్లిదండ్రులుగా చెప్పబడిన వాళ్ళు వస్తున్నారు. వచ్చారు, యోసేపు మరియలు వచ్చి ఒక ఆయన పిలుస్తారు, బాబు కొంచెం వెళ్ళి యేసు ప్రభువుని తీసుకురా అంటే ఆయన వస్తాడు. వచ్చి ప్రభా, నీకోసం నీ తల్లిదండ్రులు బయట నీ వెయిట్ చేస్తున్నారు, పిలుస్తున్నారు, నేను అర్జెంటుగా రమ్మన్నారంటే, సరే వస్తున్నాను అనొచ్చుగా. యేసు ప్రభు వారు అనొచ్చుగా ఆ మాట. ఆయన అల్లా ఆ మాట, దేవుడు అల్లా ఆ మాట. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం గైకును వాడే నా తల్లి, నా సహోదరుడు అన్నాడు. హల్లెలూయా. వాక్యం వింటే, దాన్ని అనుసరిస్తే, యు మస్ట్ బి ద ఫాదర్ అండ్ యు ఆర్ ద మదర్ ఆఫ్ జీసస్. తమాషా విషయం కాదు ఇది. వాక్యాన్ని అనుసరించిన వాడు ఆయన తల్లి, ఆయన సహోదరుడు అన్నాడు. అక్కడ రిలేషన్స్ ఏమన్నా పట్టించుకున్నాడా? దాని అంటే ఆ బంధాలను కూడా, ఆ ప్రేమను కూడా బలిపీఠం మీద పెట్టేశాడు. ఆమేన్. అండ్
తర్వాత తన నిద్రని త్యాగం చేసేసాడు. నిద్ర, స్లీపింగ్ మొత్తాన్ని త్యాగం చేశాడు. మామూలు విషయం కాదు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ఎన్ని దినాలైనా చేతనే ఉంటాడు. ఆ స్పిరిట్ పొంది ఉన్నారు. అంత ఆత్మతో నింపబడ్డారు యేసు పరిశుద్ధాత్మతో. నిద్ర 1 గంట, మేలుకొండ్రా బాబు, మేలుకొండ్రా బాబు అని పేతురు, యోహాను, యాకోబులు అడుగుతుంటే, ఏం ప్రభా, మాకేం అర్థం కావట్లేదు ప్రభా, అయ్యా ఏం మాట చేస్తామయ్యా. నిద్ర అంత భయంకరంగా ఉందా. యేసు ప్రభు అంత దూరం వెళ్ళి మళ్ళీ గెచ్చమైన తోటలు మళ్ళీ అదే మాటలు పరుగుతూ ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి, ఒరే 1 గంట ప్రార్థన చేయండి, మీరైనా ప్రార్థన చేసుకుంటా, సోదరులో పోకుండా, రే నాయనా యేసయ్య నిద్రను కూడా బలిపెట్టి మీద పెట్టాడు. అసాధ్యమైనవి బలిపెట్టి మీద పెట్టేశాడు. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. టైం పరిగెత్తిపోయింది టైం. హల్లెలూయా. చివరి మాట ధ్యానం చేద్దాం, అయినా వచ్చే వారం కంటిన్యూషన్ చేసుకుందాం. ఇది ఇప్పుడే అవ్వదు, త్వరగా ముగించండి, టైం అయిపోయింది. 10వ అధ్యాయం 12 నుంచి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయన. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ నా వైపు చూడండి. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అన్నాడు. ఆమేన్. సదాకాలము నిలిచే ఒక్క బలి. అందరూ చెప్పండి ఆ మాట. ఆ బలి ఎవరు? యేసు ప్రభువు. నా వైపు చూడండి. సమస్త మానవాళి గతంలో అయితే ఏదైనా పాపం చేస్తే గొర్రెపిల్లని, పెయ్యనో, లేకపోతే మేకనో, ఇంకేదో పౌరం తెచ్చి ఏం చేసేవాళ్ళంటే, అయ్యా మా స్తోమత ఇదే, ఇదిగో ఏం చేసిన పాపం ఇది, బలిపీఠం మీద ఇది అర్పించండి, నా పాపాలని దాని మీద మోపుతున్నానని మోపి పాపను విముక్తి పొందేవాళ్ళు. ఏదో ఒక జంతువుని బలిచ్చి దాని రక్తాన్ని చిందించి. హల్లెలూయా. ఇది మీ అందరికీ తెలిసిందే. అయితే సదాకాలము నిలిచే ఒక్క బలి 2025 సంవత్సరాల కింద సిలువలో మరణించి యేసుప్రభువు వారు ఇక బలి అర్పణ లేకుండా చేశాడు. ఆమేన్. అంటే ఎందుకు? అంతకు ముందున్న బలులన్నీ తాత్కాలికమైనవి, అవి శాశ్వతమైన విముక్తి మానవులకు కలుగు చేయలేదు. కానీ ఇప్పుడైతే 2025 సంవత్సరాల క్రితం అయితే ఒక్కసారిగా ఒకే బలిగా మానవులందరికీ తగిన సరిపోయిన ఒకే బలిగా ఆయన తన శరీరాన్ని సిలువ మీద అప్పగించాడు, సిలువకు అప్పగించాడు. అనేక మంది పాపములను, లేక కోట్ల మంది పాపములను ఆయన తన దేహం మీద మోసుకొని మానవులందరికీ విడుదల కలుగు చేశాడు. అది సదాకాలము నిలిచే ఒక్క బలి. ఆమేన్. అని చెప్పండి, సదాకాలము నిలిచే ఒక్క బలి అనండి. సదాకాలము కూడా సంపూర్ణులుగా చేసేసాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చారో మీ అందరినీ దేవుడు సదాకాలం సంపూర్ణులుగా చేసేసాడు. యు మస్ట్ బి రీడ్ దట్ ద బుక్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ 10 వర్స్ 14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఇక్కడ సదాకాలము ఒక్క బలి కిందకి తీసుకురావటమే కాకుండా, అందరు వింటున్నారా? సదాకాలము ఒక్క బలి కిందకి తీసుకొచ్చి పాపక్షమాపణ శాశ్వతంగా కలుగు చేశాడు. ఆమేన్. శాశ్వతమైన పాపక్షమాపణ మనం పొందింది. ఆమేన్. ఇది ఇస్ నాట్ ఏ ఈజీ, ఇది ఏమేమి పెద్ద ఈజీ విషయం కాదు. ఒక్క క్షమాపణ, ఒకేసారి శాశ్వత కాల క్షమాపణ, పాప క్షమాపణ ఒకేసారి సదాకాలం నిలిచిపోయింది. ఆమేన్. అది సదాకాలం ఒక్క బలి కిందకి, అంటే మనందరికి శాశ్వత విముక్తి దేవుడు కలుగు చేశాడు. ఇక మన మీద పాపపు ఏలుబడి లేదు, పాపం కింద ఉండం, ఇక నిత్య జీవం ఉంది మనకి. ఆమేన్. ఓకే, ఇక్కడేమంటున్నాడు? ఆయన ఆ అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఏంటి? రెండో మాటగా సదాకాలము, ఇంకా కోట్ల సంవత్సరాలకి. ఆమేన్. కోట్ల సంవత్సరాలకి. ఆమేన్. మనల్ని దేవుడు సంపూర్ణులుగా చేసేసాడు. ఎలాగంట? దే ఆల్ ఆర్ పర్ఫెక్ట్. మనందరినీ సదాకాలానికి, ఇక యుగ యుగాలకి సంపూర్ణులుగా చేసేసాడు. మరి అలాంటప్పుడు మీరు అనాల్సిందే, ఉపవాస ప్రార్థన ఎందుకు, మరిగా ఆదివార ప్రార్థన ఎందుకు, ఆన్లైన్ ప్రార్థన ఎందుకు, విజ్ఞాపనాత్మ ఎందుకు చేయాలి ప్రార్థన? ఇకంతా సదాకాలం బాప్తిస్మ సంబంధ సదాకాలం సంపూర్ణం అయిపోయాము అంటే దానికి సమాధానం ఏంటంటే, మీరందరూ చర్చికి వస్తే అందులో ఉపదేశం విని బహుమానం పొందే స్థాయికి వస్తారు. పరలోకల బహుమానాలు ఉన్నాయి, స్టేజ్లు ఉన్నాయి. ఆ బహుమానం పొందడానికి సంఘారాధనకు వచ్చి సమర్పణలోకి రావాలి. ఆమేన్. కాబట్టి
ఇప్పుడు మీరు ఏంటంటే సదాకాలానికి సంపూర్ణంగా చేయటానికి వాక్యంలో స్థిరపడి, వాక్యం విని బలపరచబడి, అభిషేకంతో నింపబడి, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి, ఫలాలతో నింపబడి, అనుదినం దేవునికి దగ్గరవుతూ ఆత్మ సంబంధమైన బిడ్డగా మారిపోయి, మరి ముఖ్యంగా దేవునికి ఇంకా దగ్గరైపోయి పరలోక రాజ్యంలో అత్యధికమైన బహుమానాలు పొందటానికే సంఘారాధనకు వచ్చి ఇందులో పాల్పొనుగులు పొంది నిత్య జీవార్థమైన ఫలములు భుజించుటకు, తిరిగి లేపబడటకు, అంచెదేవ పునరుద్ధానం తిరిగి లేపబడే శక్తి పొందుటకు ఫలంలో పాల్గొనాలి. హల్లెలూయా, ఆమేన్. అంటే సదాకాలము క్షమాపణ ఇచ్చేశాడు, సదాకాలము సంపూర్ణులుగా చేసేసాడు. అయినా చర్చకు ఏం చేయాలి? మనము బహుమానాలు పొందుటట్లు, మంచి ప్రత్యక్షతలో నిలిచినట్లు, అంచెదినం పునరుద్ధానంలో లేపబడినట్లుగా ఈ వాక్యాలు విని బలపరచబడాలి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తానండి. మీరు ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్తే సకల విధములైన భోజన పదార్థములన్నీ మీ ముందు సిద్ధపరిచారు. మీరు అవన్నీ కూడా చూస్తున్నారు. చూస్తే ఇక్కడ వెండుతా, తింటే ఇక్కడ వెండుతా. మాట్లాడరే, ఇవన్నీ ఎంత క్లియర్గా ఉన్నారుగా. అలాగే బాప్తిసం పొందితే కాదు, వచ్చి కూర్చొని శనిలో వచ్చి వాక్యం వింటే అప్పుడు కడుపు నిండుద్ది. హల్లెలూయా. కడుపు నిండుకొని అబ్బా ఎక్సలెంట్ సూపర్గా ఉంది, వాళ్ళ భోజనాన్ని వెళ్తావు కదా పండగ ఫెస్టివల్ నుంచి, లేకపోతే ఆ పెళ్లి నుంచి. అవునా, సూపర్ భోజనాలు బాగున్నాయి కదా. పెళ్లి కూతురు బాగున్నా బాగా నీకు అనవసరం. హల్లెలూయా. వాళ్ళతో పని లేదు, భోజనాలు బాగున్నాయి లేదా? దేవుని స్తోత్రం. నిజం చెప్పండి, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు భోజనాలు బాగానే ఉన్నాయి కదా అనుకోకుండా వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారా? ఎవ్వరు ఉండరు. ఏదో డిస్కషన్లో మాట బాగాలేదండి, ఏమన్నా పెద్ద టేస్ట్ ఏమి లేదండి, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఏదో ఒకటి మాట్లాడుకుంటాగా తిండి గురించి. ఈ తిండి బండి పోనా. హల్లెలూయా. నాటి మాట్లాడరే, దేవుని స్తోత్రం. సరే, ఇది పక్కన పెట్టండి. చూస్తే కడుపు ఉండదు, తింటే కడుపు ఉండదు. అలాగే దైవ మర్మాలు, పరలోక బహుమానాలు ఉన్నాయని తెలుసుకుంటే కాదు, ఇక్కడికి వచ్చి వాక్యాన్ని విని ఆ సమర్పణలోకి వస్తే, అది అలా అనుసరిస్తే, వాక్యాన్ని అనుసరిస్తే ఇవన్నీ మనకు కలుగుతాయి. ఆమేన్. సదాకాలముగా పాపక్షమాపణ చేశాడు, 1. 2, సదాకాలం సంపూర్ణంగా చేసేసాడు. 3, సదాకాలం పరిశుద్ధులుగా చేసేసాడు. హల్లెలూయా చెబుదామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, 10వ అధ్యాయమేనా? కాదు, 2వ అధ్యాయం. The book of Hebrews chapter 2 verse 10. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు 2:10 తల్లి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇదే లాస్ట్ మాట. త్వరగా మీ విడుదల సమీపించి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయితే నా మీద 10 నిమిషాల విషయమే కక్ష కట్టకండి. 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో. హల్లెలూయా చెప్పరేమందరూ హల్లెలూయా అని. ఏండి ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయండి? నేను ఆ మాట అనకూడదు. మరి ఆత్మతో నింపబడితే గ్రహిస్తావు తల్లి. ఎవరి కోసం ఈ విశ్వం అంతా? నీకోసమా? లేదు, నీ ఒక్కదాని కోసం ఇదంతా దేవుడు చేసాడేంటి? బాబు మీరు భలేవాళ్ళండి బాబు. ఇవన్నీ కుమారుడి కోసం, యేసయ్య కోసం. ఆయనే సృష్టించిందే, అంతా ఆయనదే, ఆయన కోసమే. హల్లెలూయా. తండ్రి అంటాడు ఇదంతా నీకే కుమారుడు అంటాడు. హల్లెలూయా. కుమారుడితో చెప్తున్నాడు తండ్రి ఇదంతా నీకే. నువ్వు అంటావుగా నీకు ఏకే కుమారుడు ఉంటే, రే ఇదంతా నీకేరా, మంచిగా ఉండరా బాబా, నీకు దండం పెడతా. అవునంట. తల్లిదండ్రులు ఏమంటారండి? రే నువ్వు నాకు ఒక్క నలుసు అంటాం. మరి అదే నలుసు ఏదిరా నువ్వు ఒక్క నలుసు. లేకపోతే బిడ్డలు, అమ్మాయి నాకు వెనక ముందు ఆడపిల్లలు మగపిల్లలు ఎవరు లేరు, ఆడపిల్లలు నువ్వే, మొత్తం నీకే అంటావుగా. నేను జనరల్గా చెప్తున్నా, లోకంలో కుటుంబాల్లో జరిగే విషయం. అంత నీకేరా, అంత నీకే. ఎందుకన్నావు ఆ మాట? తండ్రి కాబట్టి నీ దాని మీద నీకు సర్వాధికారం ఉంది కాబట్టి. అట్టాగే పైన ఒక ఆయన ఉన్నాడు, అసలు ఆయన. హల్లెలూయా. ఆ అసలైంది మొత్తం ఇదంతా. హల్లెలూయా. నువ్వు పేపర్ దగ్గర రాసేసుకుని గ్రీనింగ్ గుద్దుకున్నా ఆయనదే. ఆమేన్ అంటలేదు ఎవరు. ఆయన ఏం అడగలేదు సార్. ఆయన వచ్చేదాకా ఏమీ ఆయన అడగడు. మొత్తం తీసుకెళ్ళి యేసుప్రభు చేతిలో పెడతాడు తండ్రి. హల్లెలూయా. ఈ మొత్తం ఆయన, ఈ ఆత్మలు, ఈ దేవుని బిడ్డలు, ఈ విశ్వం ఇదంతా నీదేరా, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. సంపాదించింది, తెచ్చింది కుమారుడే. కుమారుడికి ఇస్తాడు తండ్రి. ఆ స్వాస్థ్యం ఎవరో కాదు, మనమే. తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు. ఏంటన్నా? తన స్వరక్తంతో కడిగాడు, శుద్ధి చేసేసాడు.
అరే నువ్వు ఈ లోకంలో వద్దురా, నువ్వు నాతో అంటుకట్టబడు. శుద్ధి చేశాడు, అంటుకట్టబడ్డావు. ఎవరి నిమిత్తం ఈ విశ్వమంతా ఉంది? ఎవరి నిమిత్తం ఇదంతా కలిగింది? యేసయ్య నిమిత్తం. ఓకేనా? అది పక్కన పెడితే అక్కడ అంటాడు కదా, నిత్యము 2వ అధ్యాయం త్వరగా. ఆయన అనేకులైన తన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏమండి అందరూ చెప్పండి, తన కుమారులను. అందరూ చెప్పండి, తన కుమారులను. గట్టిగా చెప్పండి, గట్టిగా. రక్షణకు మహిమకు తెచ్చుచుండగా